పహల్గామ్లో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా క్యాండిల్ లైట్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా మేము కూడా పాల్గొంటాం, మా సాలిడారిటీ కూడా మేము ప్రకటిస్తున్నాం టెర్రరిజానికి వ్యతిరేకంగా అని చెప్పి వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి క్యాండిల్ లైట్ కార్యక్రమం ట్యాంక్ బండ్ దగ్గర చేసే కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా 6:30కి పార్టిసిపేట్ చేసి వారి సాలిడారిటీని కూడా ప్రకటించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉంది. దేశం కోసం, దేశ ప్రజల శాంతి కోసం, దేశం పైన టెర్రరిస్టులు చేసిన దాడికి వ్యతిరేకంగా మా నాయకులు నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఇటువంటి టెర్రరిస్టుల దాడులకు వ్యతిరేకంగా నిలబడి శాంతి అహింసా మార్గాలతో ఒక గ్లోబల్ జస్టిస్ కోసం ముందుకు నడుద్దామని ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు పూర్తి స్థాయిలో మేము దేశవ్యాప్తంగా అమలు చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా ఆ పాత్ర ఈరోజు ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ ముందుంటుందని చెప్పి మరొకసారి ఈ భారత్ సమ్మిట్ ద్వారా మేము నిరూపిస్తూ ఉన్నాం. దీంట్లో మాతో రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా టెర్రరిస్టులు వ్యతిరేకంగా శాంతి మార్గంతో గ్లోబల్ జస్టిస్ కోసం నడిచి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాల్సిందిగా, ఈ దేశం కోసం అందరం ఒకటే నిలబడదామని చెప్పి మరొకసారి మీ అందరికీ, మీ ద్వారా అందరికీ తెలియజెప్తూ మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, డెలిగేట్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ క్యాండిల్ లైట్స్ టెర్రరిస్టుల దాడిలో దెబ్బతిని గాయపడి మరణించినటువంటి వారి కుటుంబాల కోసం మనందరం చేసే ప్రక్రియలో పాల్పంచుకోవాల్సింది కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.